ఎవరైనా తాటి చెట్టు గెలలకొస్తే చాలు, ఆ తాటికాయల మధ్యలో రంధ్రాలు చేసి ఒక కర్రని ఇరుసులా పెట్టి తాటి బండి తయారు చేసుకునేవాళ్ళం. ఆ బండిని తోలుకుంటూ ఊరంతా తిరుగుతుంటే మాకు మేమే పెద్ద రేస్ కార్ డ్రైవర్లా ఫీల్ అయ్యేవాళ్ళం. మధ్యాహ్నం ఎండలో కూడా మాకు అలసటే ఉండేది కాదు. ఊరి చివర మైదానంలో కర్రాబిళ్ళ ఆడుతుంటే ఆ చిన్న బిళ్ళ గాలిలో ఎగిరి అల్లంత దూరాన పడుతుంటే వచ్చే ఆ కిక్కే వేరు. మా దగ్గర బ్యాట్లుండేవి కావు. ఎండిన తాటిమట్టని చెక్క బ్యాట్లా మార్చుకునేవాళ్ళం. పాత రబ్బర్ బాల్తో ఊరి కుర్రోళ్ళం అందరం కలిసి ఆడే ఆ క్రికెట్ మ్యాచ్కి ఉండే క్రేజ్ ఐపీఎల్కి కూడా ఉండదు. బాల్ ఎప్పుడైనా ముళ్లపొదలో పడితే దాన్ని వెతికి పట్టుకునే వరకు ఆ ఆట ఆగదు. ఇక సాయంత్రం అయిందంటే చాలు, అందరం కలిసి ఊరి చెరువులో దూకడమే. పోటీలు పడి ఈత కొట్టడం, నీళ్లల్లో ఒకరినొకరు ముంచుకోవడం. ఆకలేస్తే మామిడి తోటలో దొంగతనంగా కాయలు కోసి అక్కడి రాయి మీద ఉప్పు కారం దంచి అద్దుకొని తింటుంటే ఆ రుచి ముందు ఏ పిజ్జా బర్గర్ సాటిరావు. ముంజలు కోయించుకొని ఆ లేత నీటిని తాగుతుంటే అమృతంలా ఉండేది. శ్రీరామ్ నవ్వుతూ చెబుతుండగా వరుణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన శ్రీరామ్ మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.